హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. రీసెంట్గా మనకి ఏపీఎస్సీ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. బట్ ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రేంజ్ వైజ్గా మనకి జోన్ వైజ్గా అవుతుందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి విశాఖపట్నం రేంజ్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం రేంజ్ విశాఖపట్నం. ఇక్కడ చూసినట్లయితే 6/1 అయితే మనకు నిన్న రావడం అయితే జరిగింది. ఇక ప్రెస్ నోట్ ఏంటంటే, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆల్ ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఫర్ ఎస్సీటీ ఎస్ఐ సివిల్ మెన్ అండ్ ఉమెన్ ఎస్సీటీ ఆర్ఎస్ఐ ఏపీఎస్పీ మనకి సివిల్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ఎస్ఐ పోస్టులు అయితే ఉన్నాయి కదండి. అవి ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ అటెండ్ పిఎంటీ పీఈటీ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అట్ విశాఖపట్నం జోన్. అంటే ఎవరైతే పిఎంటీ పీఈటీ కోసం విశాఖపట్నం జోన్ కోసం అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడాను వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ కాల్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నం జోన్ 1 ఆర్ హియర్ బి డైరెక్టెడ్ టు అటెండ్ ద ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం రేంజ్ విశాఖపట్నం అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డేట్ ఆఫ్. ఎప్పుడంటే మనకి క్లియర్గా చూసినట్లయితే మనకి జనవరి 8 అండ్ జనవరి 9 ఈ 2 రోజులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. డ్యూరింగ్ ద ఆఫీస్ అవర్స్ బిట్వీన్ 10:30 AM టు 5 PM టు ఫిల్ అప్ అటెస్టేషన్ ఫార్మ్స్ అండ్ రిసీవ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ చూసినట్లయితే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం రేంజ్ టు ఆల్ ద ప్రెస్ రిపోర్టర్స్ కాపీ టు నోటీస్ బోర్డ్ అండ్ ఫైల్. అంటే మనకి దీని యొక్క సమ్మరీ ఏంటంటే, ఎవరైతే మనకి రీసెంట్గా జరిగిన ఎస్ఐ రిజల్ట్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మెన్ అండ్ ఉమెన్ వాళ్ళందరూ కూడాను మనకి విశాఖపట్నం రేంజ్ వాళ్ళు అంటే జోన్ 1 వాళ్ళు మనకి 8వ తేదీ నుండి 9వ తేదీ వరకు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళ ఆఫీస్కి మనకి విశాఖపట్నం ఒక ఆఫీస్కి వెళ్తే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని ఓన్లీ ఆఫీస్ అవర్స్లోనే వెళ్ళాలి. 10:30 నుండి 5 PM వరకు వాళ్ళకి టైం ఉంటుంది. ఈ అవర్స్లో మనకి వెళ్ళాలి. అది కూడా మనకు 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు 8-9 తేదీల్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది లాస్ట్ అవకాశం. ఖచ్చితంగా వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు ఇంకా ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.